అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని రాంపల్లి శాంతినగర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు ఈడిగిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి తండ్రి సుబ్బారాం వ్యక్తిగత పనుల నిమిత్తం కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా రాంపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన మహిళ మీనా భర్త భాస్కర్ పుంగనూరు శాంతినగర్ కు చెందినవారు కాగా స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన ఇద్దరిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాల పాలైన మీనకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి వైద్యశాలకు రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.